God, many people say this, right? Even Bible says that God stands at your heart and knocks your heart. మీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నిలబడి నాక్ చేస్తున్నాడంట. మరి హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఫర్ జీసస్ టు గెట్ ఇన్? యు ఓపెన్ ద హార్ట్. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సపోజ్ ఇఫ్ ఐ కమ్ టు యువర్ హౌస్, రైట్? ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ డే అవుట్ ఇన్ యువర్ హౌస్ అండ్ ఐ కమ్ దేర్ అండ్ మీరు తలుపు తీయకుండా విండోలోంచి చూసి 5 minutes 10 minutes అని చెప్పి నాకు తలుపు తీయకుండా ఉంటే, వాట్ విల్ ఐ ఫీల్? I would definitely turn back and go off, or I'll just wait there, because God is very patient. He waits at our hearts. మనము దేవుడికి కంప్లీట్ అథారిటీ ఎప్పుడు ఇవ్వగలమంటే, whenever we make him enter into our hearts, we have to open our door. Then only we can give authority to him to take over our life. మరి మోషే విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, మోషే చాలాసార్లు చెప్పాడు, నాకు చాలా వీక్నెస్ ఉంది, నేను మాట్లాడలేను, ఐ కాంట్ గో, ఐ కాంట్ డూ దిస్, వై ఆర్ యూ గాడ్, వై ఆర్ యూ చూజింగ్ మీ అని దేవుడు మోషే దేవుడిని ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేకి, నీ యొక్క వీక్నెసెస్ వల్ల నేను ఫెయిల్ అవ్వను, but if I send you to Egypt, God says that he is going to win because of God's grace and God's hand upon him, right? So I just want to give a little story, oka story jarigina real story. So I think many of you know already. I was the last person, I might be the last person to know this story. So I just want to say that oka 1940 టైంలో అనమాట ఇది, ఇంగ్లాండ్లో జరిగిన విషయం. సో దేర్ వర్ సమ్ స్టూడెంట్స్ హూ గెట్ వాట్ వి కాల్ దెమ్, బైబిల్ కాలేజ్కి వెళ్తారనమాట. సో దే ఆర్ కైండ్ ఆఫ్ స్కాలర్స్. సో బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ బైబిల్ టీచర్ దగ్గర లెసన్స్ తీసుకుంటుంటారు. సో దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ యాజ్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్, ఆల్ ఆఫ్ దాట్. సో 1940లో ఏమైందంటే, వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక ప్రొఫెసర్ ఉంటారనమాట బైబిల్ కాలేజ్లో, ఈజ్ అ డాక్టర్ అండ్ హీ హ్యాస్ ద గ్రేటెస్ట్ అథారిటీ ఎవర్ ఇన్ రివైవల్ ఆఫ్ ద చర్చ్, అండ్ హీ వాజ్ అ లెక్చరర్ ఎట్ వీటన్ కాలేజ్ ఇంగ్లాండ్లో. సో ఒకరోజు ఏం చెప్తారంటే, హౌ మెనీ ఆఫ్ యూ నో జాన్ వెస్లీ, ది యాక్చువల్ జాన్ వెస్లీ ఫ్రమ్ ఇంగ్లాండ్. సో హీఈస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట. సో ఆయన ఇంటికి తీసుకెళ్తామని చెప్తారనమాట. సో ఆబ్వియస్లీ మనం కూడా కాలేజ్లో ఉన్నప్పుడు వెన్ వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ స్టఫ్, మనం ఒకసారి బ్రేక్ తీసుకొని వీ గో టు ట్రిప్స్, రైట్? సో అలానే వీళ్ళకు కూడా బైబిల్ కాలేజ్లో వాళ్ళు ఒక మిషన్కి వెళ్ళారనమాట. సో వాళ్ళ లీడర్, వాళ్ళ ప్రొఫెసర్ వీళ్ళని తీసుకొని దే వెంట్ టు విజిట్ జాన్ వెస్లీస్ హౌస్, హూ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, హూ బ్రాట్ రివైవల్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. ఐ మే నాట్ బీ ఏబుల్ టు టెల్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ హిమ్, బట్ ది ఓన్లీ థింగ్ దట్ టచ్డ్ మీ వాస్, అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్, అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ లివింగ్ రూమ్ నుంచి, హాల్ దగ్గర నుంచి స్టూడెంట్స్కి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈయన కూర్చొని భోంచేసేవాడు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేవాడు, ఇక్కడ ఆయన ప్రేయర్ చేసుకునేవాడు అని ఒక్కొక్క ప్లేస్ చూపిస్తున్నాడు. యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ గ్రేట్నెస్ ఇన్ జాన్ వెస్లీ గారు అంటే, ఆయన యొక్క హార్స్ మీద వెళ్ళి 18 to 36 ప్లేసెస్ కవర్ చేసేవాళ్ళంట. హార్స్ మీద గాస్పల్ ప్రీచ్ చేసుకుంటా ఇంగ్లాండ్ స్ట్రీట్స్లో, ప్లేసెస్లో. హీ యూజ్డ్ టు కవర్ దోస్ మెనీ ప్లేసెస్ ఇన్ అ డే, అండ్ లైక్ దాట్ హీ కెప్ట్ డూయింగ్ ఇట్ టిల్ దట్ నేషన్ గాట్ రివైవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆ దేశమంతా ఒకరోజు దేవుని పొగడ్డం, దేవుని మహిమపరచడం, ఒక్కొక్కరు దేవుని తెలుసుకునే వరకు హీ డిడ్ంట్ స్టాప్ డూయింగ్ దట్. సో దట్ వాజ్ హిస్ గ్రేట్నెస్. సో ఈ పీపుల్, ఈ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి
దే స్టార్టెడ్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఈయన గ్లాస్ అంట, ఈయన బుక్స్ షెల్ఫ్ అంట, ఓకే ఇది టేబుల్ అంట, అలా అని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే బెడ్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్ళినప్పుడు ఆయన బాగా అలసిపోయినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు అది ఇది అని చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడుగుతారు ఏంటంటే, అక్కడ సైడ్లో ఆ బెడ్ పక్కన 2 గుంటల్లాగా ఉంటాయి ఆ కార్పెట్ మీద, ఏంటది అని అడిగితే ప్రొఫెసర్ చెప్తారు, ఆయన అవర్స్ టుగెదర్ ఇక్కడ నీల్ డౌన్ అయ్యి ప్రేయర్ చేసేవాళ్ళు. సో దోస్ ఆర్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ హిజ్ నీస్, అంటే గుంటలు అక్కడ పడ్డాయి అనమాట అని ప్రొఫెసర్ చెప్తాడు. ఇంకా చెప్పేసిన తర్వాత ఇల్లంతా కంప్లీట్ చేసుకొని దే విల్ రిటర్న్ బ్యాక్ టు దేర్ బస్. సో బస్లో ఎక్కిన తర్వాత ఈవెన్ ఆర్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ యూస్ టు డూ రైట్, దే యూస్ టు కౌంట్ హౌ మెనీ ఆర్ దేర్ ఇఫ్ ఎవ్రీబడి వాజ్ బ్యాక్ టు ద బస్ ఆర్ నాట్. అట్లా ప్రొఫెసర్ కూడా కౌంట్ చేస్తున్నారనమాట. కౌంట్ చేసేటప్పుడు హీ కౌంటెడ్, అందరినీ కౌంట్ చేస్తాను కానీ 1 person is missing, one student was missing. Then he went back to house and he started searching in every room. ఏ ప్లేస్లో లేరు, డైనింగ్ రూమ్లో ఎక్కడ లేరు. అలానే లాస్ట్లో బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళారంట. అక్కడికి వెళ్తే ఆ స్టూడెంట్ ఎవరైతే మిస్ అయ్యారో గ్రూప్లో, ఆ స్టూడెంట్ అక్కడ అదే ఇంప్రెషన్స్లో 2 గుంటలు అని చెప్పాను కదా, ఆ 2 గుంటల్లో మోకాళ్ళుండి ప్రేయర్ చేస్తున్నాడంట ఏడ్చుకుంటూ. అయితే ప్రొఫెసర్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఏంటి ఏడుస్తున్నాడు అని చెప్పి, ఏం ప్రేయర్ చేస్తున్నాడు, అంత భారం ఏమొచ్చింది అని చెప్పి వింటున్నాడు అనమాట సైడ్ ఉండి. వింటుంటే దెన్ దట్ స్టూడెంట్ స్టార్టెడ్ ప్రేయింగ్, లార్డ్ యూ హ్యావ్ రివైవ్డ్ నేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ త్రూ జాన్ వెస్లీ, కెన్ యూ డూ ఇట్ వన్స్ అగైన్, కెన్ యూ డూ ఇట్ త్రూ మీ, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, ఐ విల్ బ్రింగ్ ద రివైవల్ అగైన్ బ్యాక్ టు ఇంగ్లాండ్ అని ప్రేయర్ చేస్తున్నాడు. అలా చాలాసేపు ప్రేయర్ చేస్తుంటే ఇంకా టైం అయిపోతుంది కదా అని ప్రొఫెసర్ వెళ్ళి ఈ అంటే ఆయన స్టూడెంట్ని లేపాడు అనమాట. ఆ స్టూడెంట్ లేచాడు. ఆ స్టూడెంట్ దెన్ బిల్లీ గ్రాహం గాట్ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో యూ ఆల్ అండర్స్టూడ్ రైట్? సో దట్ స్టూడెంట్ వాజ్ బిల్లీ గ్రాహం. అండ్ యూ నో వాట్ బిల్లీ గ్రాహం డిడ్ టు దిస్ వరల్డ్? He revived every nation. So what I really want to say this is, I mean, when I heard, I think recently I heard this like last few weeks back, then so this touched me a lot. Then I started thinking what God can do through one person. We cannot even imagine. ఒక కోట్ ఏం చెప్పారంటే దైవజనులు డిఎల్ మూడీ గారు అని ఉన్నారు, ద వరల్డ్ హ్యాస్ యెట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ అ మ్యాన్ ఫుల్లీ కాన్సెక్రేటెడ్ టు హిమ్. బై గాడ్స్ హెల్ప్ ఐ ఎయిమ్ టు బీ దట్ మ్యాన్. సో దిస్ ఈస్ ద కోట్ విచ్ నాట్ ఓన్లీ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, మెనీ పీపుల్ ఆర్ దేర్. మనకు ముందు చాలామంది ఉన్నారనమాట, లైక్ బిల్లీ గ్రాహం గారు, క్యాథరిన్ కూల్మన్ గారు. There are so many big prophets, big pastors. So they all revived every nation. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు they left a big mark and they have saved lot of souls. They have won lot of souls. But even if you see in Bible, right, there are people like this. Based on that, when I was studying Bible, when I was thinking about it, I've seen Moses doing that way. And now we will talk about Elijah. There are 2 parts in this sermon. ఒకటి ఏంటంటే, ఎలైజా గురించి చెప్పాలంటే చాలా, one sermon is not enough, one day isn't enough. It's like బైబిల్లో ఎవరి గురించి మాట్లాడాలన్నా ఒకరోజు ఒక 1 hour, half an hour, it won't be enough. But what I would actually say is how he had the courage to prove that our God is a living God. He did many things. How many of you know Elijah? You know, right? Can I get an answer from you if you know or not? And from Old Testament or New Testament, I want all of you to actually understand this. Elijah అనే వ్యక్తి ఒక ప్రవక్త. ఆయన ఏం చేశాడంటే, ఇజ్రాయేలు దేశంలో వేరే గాడ్స్ని వాళ్ళు పూజించడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ దేశం యొక్క రాజుకి ఏం చెప్తాడంటే ఎలైజా,
3 సంవత్సరాలు వర్షం రాదు అని చెప్పమని చెప్తాడు. దేవుడు చెప్తే ఎలైజా వచ్చి కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్కి చెప్పాడనమాట. హూ ఇస్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆ టైంలో? సారీ, యా, బట్ హియర్ అహాబ్ వాజ్ ద కింగ్. ఓకే, సో డ్యూరింగ్ దట్ ఎలైజా టైం అనమాట. When we turn our Bibles to 1 Kings 17th chapter, 1st verse. 1 Kings 17th chapter, 1st verse. Can anybody read it for me, please? థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలైజా ఇక్కడ ఉంటుంది అనమాట. కింగ్ అహాబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ దే షిల్ నాట్ బి డ్యూ నాట్ రెయిన్ దీస్ ఇయర్స్ బట్ అకార్డింగ్ టు మై వర్డ్, నేను చెప్పిన మాట ప్రకారము వర్షం ఆగిపోతుంది అని ఎలైజా వెళ్ళి ఆ రాజుకి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతాయి. ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ ఆఫ్ దట్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టైమ్. కానీ ఐ urge all of you to read 17th, 18th chapters about Elijah and the works he did. So we'll get going to next verses. అయితే ఆహాబు అనే రాజు, దాని ప్రీవియస్ చాప్టర్లో ఆయన గురించి చెప్తారనమాట. హూ ఇస్ కింగ్ అహాబ్? సో హీ ఈజ్ అ వెరీ he is not a good king. He has gone astray anamata from God. So he did many works that would provoke God to anger. అలాంటి చెడ్డ రాజుకి ఏం చెప్పమన్నాడంటే 3 సంవత్సరాలు వర్షం ఉండదు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళినప్పుడు అలానే ఆయన చెప్పిన మాట ప్రకారము 3 సంవత్సరాలు రెయిన్ ఉండదు. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, అందరు ప్రాఫిట్స్ని ఆ కింగ్ అహాబు, దాని తర్వాత కింగ్ వాళ్ళ వైఫ్ కూడా, వాళ్ళందరూ కలిసి ప్రాఫిట్స్ని చంపేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు దే వర్షిప్ డిఫరెంట్ గాడ్స్ అదర్ దాన్ అ లివింగ్ గాడ్. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎలైజాకి చాలా బాధ అనిపిస్తుంది. హీస్ అ మ్యాన్ విత్ ప్యాషన్. He's very jealous for God. He's very passionate. So what happens is, I'll just explain you like a story. ఈయన ఏం చేస్తాడంటే కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్కి వెళ్ళి చెప్తాడు, ఎదురుపడి ఒకరోజు చెప్పి, మీరందరూ ఈ కొండ మీదకి రండి, అందరినీ కంప్లీట్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరినీ, ఇజ్రాయెల్ యొక్క ప్రజలను అందరినీ తీసుకురండి కొండ మీదకి. దెన్ అక్కడ ఒక ఆల్టర్ ప్రిపేర్ చేసి అక్కడ ఒక ఎద్దుని బలిస్తాము. మీరు ఒక ఎద్దుని బలివ్వండి, మేము ఒక ఎద్దుని బలిస్తాం. కానీ ఇక్కడ ఇట్ సైడ్ ఏమో ఎలైజా ఒక వ్యక్తి హూ ఈజ్ యాక్చువల్లీ బీన్ సేవ్డ్ బై గాడ్. మిగతా ప్రాఫిట్స్ అందరు చనిపోయారు అనమాట. ఎలైజా ఏం చేస్తాడంటే he wanted to give first preference to those people. కింగ్ తరపున వచ్చిన ప్రతి ఒక్కరు, కింగ్ అహాబ్ ఆయన యొక్క ప్రజలు, ఆయన యొక్క ప్రాఫిట్స్, వాళ్ళు ఏదైతే వేరే గాడ్స్ని వర్షిప్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కొండ మీద చేరుతారనమాట. అందరు చేరినప్పుడు ఫస్ట్ ప్లాన్ ప్రకారము వాళ్ళు సాక్రిఫైస్ ఇవ్వాలి. వాళ్ళు సాక్రిఫైస్ ఇచ్చినప్పుడు దేర్ గాడ్స్ షుడ్ కమ్ డౌన్, షుడ్ సెండ్ ఫైర్ and take up that sacrifice, accept that sacrifice. So sacrifice accept చేస్తున్నారంటే అగ్ని రావాలన్నమాట. అగ్ని వచ్చి బర్న్ చేస్తేనే దట్ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ సాక్రిఫైస్. సో ఎలైజా ఒక పక్క ఉండి అటేమో ప్రాఫిట్స్ ఆఫ్ బాల్ అనే గాడ్ని వర్షిప్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. సో దే స్టార్ట్ they prepare that altar, they prepare their sacrifice on the altar, and then they start worshipping their god Baal.
And what happens? 1 Kings 18th chapter 27th verse వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ఇలా ఇవన్నీ రాసి ఉన్నాయన్నమాట. 26th verse ఒకసారి చూసుకుందాము. Let's read from 25th verse. And Elijah said unto the prophets of Baal, choose you one bullock for yourselves, and dress it first, for ye are many, and call on the name of your gods, but put no fire under. And they took the bullock which was given them, and they dressed it, and called on the name of Baal from morning even until noon, saying, O Baal, hear us. But there was no voice, nor any that answered. And they leaped upon the altar which was made. వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారము ఆల్టర్ ప్రిపేర్ చేశారనమాట. ఎలైజా ఇక్కడ ఒక్కడే, అటు చాలామంది, అందుకనే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలైజా ఏం చెప్తాడంటే, ఎద్దుని బలి ఇవ్వండి కానీ ఫైర్ని ఎక్కడ ముట్టించద్దు. యోర్ గాడ్ హ్యాస్ టు బ్రింగ్ డౌన్, సెండ్ ద ఫైర్ డౌన్ అండ్ యాక్సెప్ట్ ద సాక్రిఫైస్. దిస్ వాజ్ ద యాక్చువల్ ప్లాన్. అండ్ యూ గో ఫస్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంట, ది స్టార్టెడ్ ఫ్రమ్ మార్నింగ్ ఈవెన్ అంటిల్ నూన్. మధ్యాహ్నం వరకు, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు దే కెప్ట్ వర్షిపింగ్ గాడ్, బట్ their God did not answer. Why? Because we all know that there's no living God other than our God, right? So adi prove cheyadaniki Elijah akada enta dhairyanga, enta courageous. Are we that courage today? Do we really have that courage in our lives? మనం ఎలా అంటే, దేవుడు ఉన్నాడని తెలుసు, మనకి చేస్తాడని తెలుసు, అయినప్పటికీ చాలా భయపడతాం, అయినప్పటికీ ఒక టెన్షన్, అయినప్పటికీ ఒక డౌట్ అండ్ వరీ. బట్ హౌ డిడ్ ఎలైజా గెట్ దిస్ కాన్ఫిడెన్స్? ఆయన కూడా ఒక మనిషే, ఆయన కూడా మన యొక్క దేవుడిని పూజించే మనిషే. బట్ హౌ డిడ్ హీ గెట్ దట్ కాన్ఫిడెన్స్? ఇమాజిన్ దిస్ హ్యాపెనింగ్ అరౌండ్, లైక్ ఒక నేషన్ మొత్తం ఒక సైడ్, ఎలైజా ఒక్క సైడ్. అసలు అక్కడ ఎంటర్ అవ్వడానికి కూడా మనకి ఫియర్ వచ్చేస్తుంది. We know God is for real. We know God is for real. We know God is with us. We just prayed before we enter into that exam hall. We just prayed before we go to that interview. We just prayed before we actually plan for our marriage. We prayed many times before we start from our home to our towns and cities. కాపాడమని ప్రేర్ చేస్తాం, కానీ ఆ టెన్షన్ అండ్ డౌట్ ఉంటానే ఉంటుంది అనమాట. We don't know whether we will fail or whether we will pass. ఇలాంటి సమయంలో what gives you confidence? I will tell you later. So అక్కడ ఏం జరిగిందంటే, ఎలైజా ఒక సైడ్ ఉండి అటు సైడు చాలామంది ఉన్నారు. వాళ్ళ దేవుణ్ణి వర్షిప్ చేసినప్పటికీ కూడా మధ్యాహ్నంకి కూడా ఆన్సర్ లేదంట. అప్పుడు 27th verseలో ఎలైజా ఏమంటే, and it came to pass at noon that Elijah mocked them and said, cry aloud, for he is a God. Either he is talking, or he is pursuing, or he is in a journey, or peradventure he sleepeth and must be awaked. And they cried aloud and cut themselves after their manner with knives and lancets, till the blood gushed out upon them. ఎంత ఆన్సర్, ఎంత మొరపెట్టినా కూడా వాళ్ళ దేవుడు పలకలేదు, right? And Elijah was sitting there with lot of confidence. He was very relaxed, and he started mocking the other guys, and he was saying like, ఏమో మీ దేవుడు జర్నీలో ఉన్నాడేమో, మీ దేవుడు ఇట్లా చేస్తున్నాడేమో, ఇప్పుడే లేచాడేమో, అలా చెప్తా ఉన్నాడు అనమాట. బికాస్ హీ నోస్ దట్ ద లివింగ్ గాడ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, రైట్? దాని తర్వాత if we skip all of that and we come to when we read this verse, 36th verseలో చూసుకుంటే, and it came to pass at the time of the offering of the evening sacrifice that Elijah the prophet came near and said, Lord God of Abraham, Isaac and of Israel, let it be known this day that thou art God in Israel, that I am thy servant, and that I have done all these things at thy word. ఇక్కడ ఒక్కసారి మనం పాజ్ తీసుకుంటే, ఈవినింగ్ అయిపోయింది, ఎలైజా టైం వచ్చేసరికి ఈవినింగ్. హీ వెయిటెడ్ టిల్ ఈవినింగ్. నన్ ఆఫ్ ద గాడ్స్ రెస్పాండెడ్ అండ్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్ సాక్రిఫైస్. కానీ 36th verseలో చూసినప్పుడు ఎలైజా ఏం చెప్తున్నాడంటే, దేవా నేను నీ నామంలో వచ్చాను ఇక్కడికి,
and I come in your name. I am standing before all these people, and I am going to pray now. Send your fire and accept this sacrifice. And he started praying to God, to the living God. And then 37 verse low. And one more thing I want to say, and that I am thy servant, and that I have done all these things at thy word. Can we understand that all these things were planned at word of God? ఎలైజా ఏంటంటే, ఈవెన్ మోషే కూడా నేను చెప్పినప్పుడు, హీ యూస్ టు లిజన్ ఎవ్రీ టైమ్ టు గాడ్ అండ్ హీ యూస్ టు ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్, ఇజంట్ ఇట్? అండ్ డిడ్ హీ ఫెయిల్ when he was listening to the word of God? Every time he listened to the word of God, he succeeded. He won that situation. He passed that situation with great victory, with supernatural miracles. ఇక్కడ కూడా ఎలైజా, అట్ దై వర్డ్, దేవా నువ్వు చెప్పిన ప్రకారమే నేను చేశాను, ఇప్పుడు హియర్ మీ ఓ లార్డ్ అని చెప్తున్నాడు. లెట్స్ కంటిన్యూ రీడింగ్ దట్. హియర్ మీ ఓ లార్డ్, హియర్ మీ, దట్ దిస్ పీపుల్ మే నో దట్ thou art the Lord God, and that thou hast turned their heart back again. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice, and the wood and the stones and the dust, and licked up the water that was in the trench. జనరల్లీ మనము ఒక వుడ్కి పెడితే ఫైర్ బర్న్ అవుతుంది, వుడ్ బర్న్ అవుతుంది, అండ్ దెన్ ఫైర్ వుడ్ అంతా చక్కగా బర్న్ అవుతుంది. ఇఫ్ వీ బర్న్ ద వెట్ ఫైర్ వుడ్, విల్ ఇట్ బర్న్ దట్ ప్రాపర్లీ? చాలా లెస్గా బర్న్ అవుతుంది అనమాట, కొంచెం. సో ఎలైజా ఏం చేశాడంటే, బిఫోర్ హీ గేవ్ దట్ సాక్రిఫైస్, హీ అరేంజ్ దట్ ఆల్టర్. దాంట్లో వాటర్స్ వేశాడంట, ఆ ఆల్టర్లో నీళ్ళు పోసాడంట. నీళ్లు పోసినప్పటికీ, చాలా నీళ్లు నింపమని ఎలైజా చెప్తాడు. అప్పటికి దేవుని యొక్క అగ్ని వచ్చి కంప్లీట్లీ ఆ సాక్రిఫైస్ని యాక్సెప్ట్ చేశాను. కంప్లీట్లీ అక్కడ డస్ట్, స్టోన్స్, వుడ్ అంతా లికప్ చేసిందంట ఫైర్ ఆఫ్ గాడ్. He's just prayed once. They were worshipping from morning till evening, but here Elijah prayed once, and this happened. And when all the people, 39th verse, and when all the people saw it, they fell on their faces, and they said, the Lord, he is the God. The Lord, he is the God. And then, and 40th verse, and Elijah said unto them, take the prophets of Baal, let not one of them escape. And they took them, and Elijah brought them down to the brook Kishon and slew them there. ఆ తర్వాత ఎలైజా ఎలా అయితే ఒక ఛాలెంజ్గా వాళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ దేవుడే నిజమైన దేవుడు అని ప్రూవ్ చేశాడు కదా ఈ యొక్క సాక్రిఫైస్ని ద్వారా. సో దట్స్ వెన్ పీపుల్ అండర్స్టూడ్ దట్ గాడ్ ఆఫ్ ఎలైజా ఈజ్ ద లివింగ్ గాడ్. అక్కడున్న ప్రాఫిట్స్, అక్కడున్న కింగ్ యొక్క మనుషులు, కింగ్ యొక్క ప్రాఫిట్స్ ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారంట. దే ఆల్ సా ఇట్. ఐ మీన్ దే కుడ్ నాట్ ఈవెన్ రిజెక్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవర్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఒక్క ప్రేయర్తో హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ద ఫైర్ డౌన్ ఫ్రమ్ గాడ్, and God responded to him. That is why the relationship is very, very important. ఇందాక చెప్పాను కదా, what gives us this confidence? మనం ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత కరేజ్గా ఉండాలి మన లైఫ్లో కూడా అంటే, we might not face an entire nation, but our decisions will definitely impact the nation at one point of time. మనం తీసుకునే డెసిషన్స్, మనం తీసుకునే మనం చేసే ఐడియాస్, మనం చేసే పనులన్నీ మన ఫ్యామిలీకి, మనకి, ఎంటైర్ నేషన్కి, సొసైటీకి, కమ్యూనిటీకి, అందరికీ ఇంపాక్ట్ అవుతాయి. బట్ వాట్ గివ్స్ దిస్ కాన్ఫిడెన్స్ అంటే, ఎలైజా గాట్ దిస్ కాన్ఫిడెన్స్ బై హ్యావింగ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. I would urge you to make a note of this. Why? Because this is what bless us in our daily situations, daily life. Mana situations ni mana overcome cheyalante, we should have a relationship with God, not like as a congregation. Today we gathered here as a congregation. We are here to praise God and worship God at his feet. As a congregation, it's very important to gather and to worship and to have that unity and have that harmony among all our fellow brothers and sisters. But at the same time, we also need to have this personal relationship with God.
so that we can face the giant Goliath only by ourselves, like how David did. So that is how we are going to face the enemies anamata. This is why relationship is very important. మనం ఉన్న అట్మాస్ఫియర్ మన కంట్రోల్లోకి రావాలి అంటే, మనం ఆ సిచ్యువేషన్స్ మీద అథారిటీ తీసుకోవాలంటే, యూ షుడ్ నో హూ ఇస్ బిహైండ్ యూ, యూ షుడ్ నో హూ ఇస్ కంట్రోలింగ్ బిహైండ్ యూ, and you should have that relationship with that person who is controlling your situations. Don't think that God is just, Jesus came down as a man, he went up ani maatrame kaakunda, know that Jesus is the creator. Know that Jesus lives. That is very important. He responds anytime. The moment we step into his presence, the moment we start calling on his name, he is going to respond. He is going to make that difference in your life. So when we have that spirit of God in us, basically Elijah kuda oka common man. Elijah ki inta confidence vachindante, he had that spirit of God working in him, inside of him, right? So the second part, I said first part, how he got this courage to prove that our God is the living God. Chala times మనం కూడా మన సిచ్యువేషన్స్లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెలింగ్ అదర్ పీపుల్ దట్ our God is living God, our God is a mighty God. There are థింగ్స్ లైక్ మిరకల్స్ కూడా మనం చేయాలి, మనం చూపించాలి. ద వే వి లివ్ షుడ్ బీ లైక్ గుడ్ లైఫ్ స్టైల్. ద వే వి బిహేవ్ షుడ్ బీ ఇన్ అ మిరకలస్ వే. అలాంటివి చూసి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, బట్ ఆల్సో did anybody challenge you in your life? We are going to the second part actually. So did anybody challenge you in your life? I think definitely you would have experienced that challenge situations, right? చాలా సార్లు స్టూడెంట్స్కి ఉన్నప్పుడు కానీ క్లాస్లో నేను ఇట్లా చేయగలను, నువ్వు అట్లా చేయగలవా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చేయగలవా? లేదు, కొంతమంది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఒకవేళ వాళ్ళు ఓడిపోతే మాత్రం దే విల్ ట్రై టు టేక్ రివెంజ్ ఆన్ ఇట్. ఇజంట్ ఇట్? డిడ్ యూ ఆల్ నాట్ ఫేస్ దిస్? ఇట్స్ లైక్ ఐ హ్యావ్ నెవర్, అసలు మేము ఎప్పుడు వినలేదు అన్నట్టు యూ గైజ్, ఎస్పెషలీ యూ గైజ్. సో యూఆర్ లుకింగ్ అట్ మీ. ఐ నో డెఫినెట్లీ గొడవలు అయినప్పుడు కాలేజ్ బయటికి రా చూసుకుందాం, ఆ ప్లేస్లో కలు చూసుకుందాం, డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ హ్యావ్ హ్యాపెన్, రైట్? ఇలానే ఎలైజా అనే ప్రవక్తని ఒక విమెన్ ఛాలెంజ్ చేసిందనమాట. హర్ నేమ్ ఇస్ జెజబెల్. షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ కింగ్ ఏహాబ్. అహాబు రాజు యొక్క భార్య యెజబెలు. ఆమె వచ్చి ఎలైజాకి ఛాలెంజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎలైజాని మనము ఒక వావ్, గ్రేట్ పర్సన్, వావ్, వాట్ హీ డిడ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అని అనుకున్నాం కదా. బట్ వెన్ వీ గో టు ద నెక్స్ట్ చాప్టర్స్, ఆ రోజు ఏం జరిగిందంటే, ఎలైజా ఎప్పుడైతే అందరికీ ప్రూవ్ చేశాడు దేవుడే లివింగ్ గాడ్, హీఈస్ ద లివింగ్ గాడ్, వర్షిప్ ఆర్ గాడ్ అని చెప్పి ఎలైజా ప్రూవ్ చేసిన రోజు, ఎవరైతే వారి యొక్క గాడ్స్ని పూజించారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంపేస్తాడనమాట ఎలైజా. ఎందుకంటే దానికి ముందు ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ వర్ ఆల్సో కిల్డ్ బై దట్ కింగ్ అండ్ హిస్ వైఫ్. సో దట్స్ వై ఎవ్రీ ప్రాఫిట్ వాస్ కిల్డ్, ఎవ్రీ ప్రాఫిట్ ఆఫ్ బాల్ వర్ కిల్డ్. 19th chapter 1st verse చదువుకున్నాము. And Ahab told Jezebel all that Elijah had done, and with all how he had slain all the prophets with the sword. Then Jezebel sent a messenger unto Elijah, saying, So let the gods do to me and more also, if I make not thy life as the life of one of them by tomorrow about this time. ఆమె ఏం చెప్పిందంటే, మా ప్రవక్తలందరినీ నువ్వు చంపేశావు, నువ్వేదో ప్రూవ్ చేశాను అనుకుంటున్నావా, నువ్వేదో చాలా సాధించిన అనుకుంటున్నావా, ఈ టైంలో రేపటిలోగా నువ్వు ఉండవు అని చెప్తుంది అనమాట. బై దిస్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ టుమారో యూ విల్ నాట్ బీ హియర్, ఐ విల్ కిల్ యూ అని చెప్తుంది.
చెప్పినప్పుడు ఎలైజా ఏం చేస్తాడు, 3rd verse చదివినట్లయితే, అండ్ వెన్ హీ సా దట్ హీ అరోజ్ అండ్ వెంట్ ఫర్ హిస్ లైఫ్. వెళ్ళిపోయాడు. ఎలైజా భయపడిపోయాడు. మనకు కూడా ఎవరన్నా అలా చెప్పినప్పుడు కొంతమంది కోపంలో చెప్తా ఉంటారనమాట. ఎప్పుడన్నా మనం ఏదన్నా ప్రయాణిస్తున్నప్పుడు బస్సులో కానీ బయట కానీ ఎవరన్నా సపోజ్ ఎవరన్నా పోలీస్ మనల్ని పట్టుకున్నారు, దేనికో పట్టుకున్నప్పుడు నేను ఎవరినో తెలుసా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డైలాగ్స్ అన్నీ కదా. నేను ఎవరినో తెలుసా, అసలు ఎవరు అనుకుంటున్నావు, నేను వాళ్ళ కజిన్, మా కజిన్ వాళ్ళ డాడ్ వాళ్ళ కజిన్ పోలీస్ ఈజ్ ద సుప్రీం మ్యాన్ అని చెప్తారు. అంటే అది చాలా దూరం రిలేషన్, బట్ స్టిల్ దే యూజ్ దట్ నేమ్ అనమాట. వై? బికాస్ దే వాంట్ టు కన్ఫ్రంట్ దట్ పోలీస్ మ్యాన్ దట్ వే, ఇజంట్ ఇట్? ఎవరైనా చెప్పారా అలాగా? చెప్పారా? యూ హ్యావెన్? ఓకే. సో జనరలీ అంటే even if you're saying that you haven't said that, but I'm sure definitely you have said that once in a while at least. So ఇక్కడ కూడా ఎలైజాకి జెజబెల్ వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు ఎలైజా ఏం చేస్తాడంటే అక్కడ నుంచి హీ వెంట్ ఆఫ్టర్ హిస్ లైఫ్, లైక్ హీ ర్యాన్ అవే. అక్కడ నుంచి అమ్మో ప్రాణం దక్కించుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒక నేషన్ని ఆయన ప్రూవ్ చేసిన వ్యక్తి, ఒక నేషన్ ముందు దేవుణ్ణి ప్రూవ్ చేసిన వ్యక్తి సెకండ్ సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే హీ ర్యాన్ ఫర్ హిస్ లైఫ్, హీ వెంట్ ఆఫ్టర్ టు సేవ్ హిస్ లైఫ్. మనం కూడా చాలాసార్లు గమనిస్తాం కదా, కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు మనం ప్రేయర్ చేయగానే దేవుడు ఆలకిచ్చేస్తాడు. కానీ నెక్స్ట్ సిచ్యువేషన్లో సపోజ్ లెట్స్ సే వీఆర్ రైటింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దిస్ మంత్, మనము చాలా ప్రేయర్ చేసి రాసాము, గాడ్ హ్యాస్ హర్డ్ దట్ ప్రేయర్ అండ్ హీ ప్రొవైడెడ్ అస్ దట్ వెరీ నైస్ మార్క్స్. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చే లోపు ఆ ఫెయిత్ అనేది డౌన్ అయిపోతుంది, ఆ కరేజ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ సెమిస్టర్కి మళ్ళీ ఫ్రెష్గా అయ్యో నేను ఇన్ని రోజులు చర్చ్కి వెళ్ళలేదే, అయ్యో ఇన్ని రోజులు నేను ప్రేయర్ చేయలేదు, అసలు మళ్ళీ సెమిస్టర్ వచ్చేసింది, ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ ఈ సిచ్యువేషన్లో ఎలైజా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో దేవుడు తర్వాత అడుగుతాడనమాట ఎలైజాని, ఎందుకు అంత భయపడి నువ్వు పారిపోయావు అని చెప్పి. ఒక కేవ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దీస్ చాప్టర్స్. దట్స్ వై ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ ఫ్రమ్ 17th chapter to 19th chapter అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే ఎలైజా కేవ్లోకి వెళ్ళిపోతాడనమాట. కేవ్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు ఆయనని కలుసుకుంటాడు. దేవుడు ఏం చెప్తాడంటే, అదేంటి ఎలైజా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చేసావంటే, దేవా జెజబెల్ అనే విమెన్ షీ ఛాలెంజ్డ్ మీ దట్ షీ వుడ్ కిల్ మీ బై దిస్ టైమ్. ఆమె చేతిలో చనిపోవడం కంటే ఇట్స్ బెటర్ ఐ డై ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ అవే మై లైఫ్ అని అడుగుతాడనమాట. ఇట్స్ సచ్ అ షేమ్ అండ్ ఇన్సల్ట్. ఒక గ్రేట్గా ఒక నేషన్ ముందు దేవుడు గాడ్ ఈజ్ ద లివింగ్ గాడ్ అని ప్రూవ్ చేసిన ఎలైజా ఒక విమెన్ చేతిలో, లేకపోతే ఒక కింగ్ చేతిలో, ఒక గవర్నమెంట్ చేతిలో చనిపోవడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్, రైట్? డస్ ఇట్ గ్లోరిఫై గాడ్? నో. బట్ ఎలైజా సెడ్ టు గాడ్, నేను ఆమె చేతుల్లో చనిపోవడం కంటే యూ టేక్ అవే మై లైఫ్, ఇట్స్ బెటర్ రైట్ ఇఫ్ ఐ డై ఇన్ యువర్ హ్యాండ్స్. There would be some happiness for me, satisfaction that I died in your hands అని చెప్తే అప్పుడు దేవుడు వస్తాడు, అక్కడ ఎలైజాతో మాట్లాడతాడనమాట. అండ్ ఐ థింక్ దట్ చాప్టర్ ఈజ్ దట్ షుడ్ బి ఇన్ 19th chapter. I think that's in 19th chapter or 20th chapter. So అక్కడ దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు he comes like a wind, like an earthquake. He comes like different things. విండ్ లాగా వస్తాడు, మాట్లాడతాడు, అక్కడ ఉన్నాడు దేవుడు. ఎర్త్క్వేక్ లాగా వస్తాడు, అక్కడ కూడా ఉన్నాడు దేవుడు. బట్ ఫైనలీ గాడ్ కమ్స్ అండ్ స్పీక్స్ టు ఎలైజా, గెట్ అప్ ఫ్రమ్ హియర్ అండ్ గో అగైన్, ఐల్ బీ విత్ యూ అని చెప్తాడనమాట. ఎప్పుడైతే దేవుడు ఎలైజాకి ఇలా చెప్తాడో, మళ్ళీ ఎలైజా ఆ కేవ్ దగ్గర నుంచి
బయటకు వచ్చేస్తాడు. జెజబెల్ ఏం చెప్తుందంటే నేను నిన్ను చంపేస్తాను అని చెప్తుంది కదా. కానీ ఎలైజా వెళ్ళినప్పుడు, అంటే లాట్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి, 19, 20, 21 చాప్టర్స్ అని చదువుకుంటూ వెళ్తే ఫైనల్లీ వాట్ వాజ్ ద ఫినిష్ ఆఫ్ ఎలైజాస్ లైఫ్? ఎలా ఎలైజా ఆయన యొక్క జీవితాన్ని ముగించాడు? ఆయన యొక్క ప్రవక్త, కానీ ఒకరి చేతిలో చనిపోవాల్సింది, కానీ ఆయన ఎలా ముగించాడు? కెన్ ఎనీబడి టెల్ మీ ఇఫ్ యూ నో దట్ హౌ డిడ్ ఎలైజా ఫినిష్ హిస్ లైఫ్? You all know, right, how Elijah finished his life? He did not see death. He went to heaven in the chariots. When దేవుడు పంపించిన చారియట్స్ ఆఫ్ ఫైర్లో హార్స్మెన్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆయన డెత్ చూడడు. హీస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద బైబిల్ హూ డిడ్ నాట్ సీ ద డెత్. ఓకే, సో ఇక్కడ మరి ఛాలెంజ్ చేసిన జెజబెల్ పరిస్థితి ఏమైంది? ఆమె పరిస్థితి వచ్చేసి ఇంకా ముందు చాప్టర్స్లో చదివినట్లయితే గాడ్ కమాండ్స్ అండ్ అసైన్స్ ఫ్యూ పీపుల్ టు కిల్ హర్. ఆమె ఎలా ఎలైజాని లేకపోతే ఇంకా వేరే వాళ్ళని చంపాలనుకుందో అలాంటి డెత్ ఆమె మీదకి వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ గాడ్ హెల్ప్డ్ ఎలైజా టు win that battle, to even win that challenge. మరి ఎలైజా ఇంత ఫియర్తో బయటికి వెళ్ళిపోయాడు కదా, పారిపోయాడు కదా, కానీ అక్కడ ఎవరు వచ్చి మాట్లాడారు? కెన్ యూ ఆల్ టెల్ మీ హూ స్పోక్ దేర్ ఇన్ హిస్ ఫియర్, ఇన్ హిస్ వర్స్ట్ టైమ్స్, ట్రబుల్డ్ టైమ్స్లో ఎంత దూరం పరిగెత్తి కేవ్లో దాక్కున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడారు? దేవుడు వచ్చి మాట్లాడాడు. దట్స్ ద రిలేషన్షిప్ హీ హ్యాస్. సో వెన్ యూ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, He will definitely pull you out from the miry clay. If you read Proverbs and Psalms, somewhere it will be in that verse. దేవుడు కింద నుంచి పైకి తీసుకొస్తాడనమాట. ఎంత భయంకరమైన వాటిలో విరుక్కుపోయినా కూడా దేవునితో రిలేషన్షిప్ ఉంటే మాత్రం హీఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు సేవ్ అస్ ఆల్ టైమ్స్. Not like our friends, only coming to us when we have good amount of money, when we are in a good positions. Not like our relatives, not like even if our parents likes us. కొన్నిసార్లు వాళ్ళు కూడా హెల్ప్ చేయలేరు. But God is the one who always be with us. And really this encouraged my life as well. ఎందుకంటే when you are able to show God in that level, people are going to believe him. And no situation can actually attack you. ఎన్ని డివైసెస్ డెవల్ వదిలినా కూడా యారోస్ లాగా వన్ బై వన్ వేస్తూనే ఉంటాడనమాట. ఆయన యొక్క పని ఏంటంటే ప్రతిరోజు యారోస్ మన మీద వదలటమే ఆయన పని, ఆ డెవల్ పని. కానీ దేవునితో రిలేషన్షిప్ ఉన్న, దేవునితో ఒక ఫెయిత్ పెట్టుకొని మనం ఆయనకి ప్రార్థించినప్పుడు all the evil devices of devil will fail. How many of you believe it? And I want to conclude it by going to this verse, James 5:17. ఒకసారి చూద్దాం అందరం. James 5th chapter 17th verse. మనందరం అనుకోవచ్చు ఎలైజా ఒక చాలా గొప్ప వ్యక్తి, ఆయనకే జరిగింది ఇవి, నాకు జరగకపోవచ్చు ఇలాంటివి, మేబీ గాడ్ ఈస్ దేర్, బట్ I don't know if it will happen to me or not అని మనకు ఒక డౌట్ ఉండొచ్చు. We might even have a doubt like that, or we might even think that God helped Elijah, God helped Moses, God helped David. They are all prophets, they are all leaders. Can God help me అని అన్నప్పుడు James 5:17 చూస్తే, Elias was a man subject to like passion as we are, and he prayed earnestly that it might not rain, and it rained not on the earth by the space of 3 years and 6 months. ఈ వచనం ప్రకారం చూస్తే ఏలియా కూడా మనలాంటి వ్యక్తే అంట, మనలాంటి మనిషే. అయినప్పటికీ ఆయన ఇలాంటి కరేజ్తో, ఇలాంటి అథారిటీతో ఆయన ఉన్నంత కాలము he was praising God, he was making all the people to believe God. ఇలా జీవించగలిగాడు. ఒక వ్యక్తి ఛాలెంజ్ చేసిన సిచ్యువేషన్ని కూడా ఓవర్కమ్ చేసి దేవుని యొక్క గ్రేస్ ద్వారా, దేవుని యొక్క పవర్ ద్వారా. ఇట్స్ నాట్ అబౌట్ అస్ ఆల్వేస్, ఇట్స్ నాట్ అబౌట్ అస్, నెవర్, ఇట్స్ నెవర్ అబౌట్ అస్. ఇట్స్ లైక్
ఓన్లీ అబౌట్ గాడ్ హూ ఈజ్ వర్కింగ్ త్రూ అస్. దేవునికి ఎవరు కావాలంటే గాడ్ నీడ్స్ అ మ్యాన్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ వీఆర్ ఆల్ కామన్ హ్యూమన్ బీయింగ్స్? వీఆర్ ఆల్ కామన్. సో మన ద్వారా దేవుడు ఏం చేయగలడంటే ఇలాంటి వ్యక్తులకి చేసింది కూడా మన ద్వారా కూడా చేయగలడు, అన్లెస్ వీ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అండ్ ఆల్సో ఎలైజా ప్రేడ్ ఎర్నెస్ట్లీ. ఒక మాట ఉంటుంది అన్నమాట, ఎలైజా ప్రేడ్ ఎర్నెస్ట్లీ అంట. వర్షం ఆగాలన్నా వర్షం పడాలన్నా he is the one who actually prayed and he stopped rain according to the word of the Lord. మళ్ళీ మనము వెళ్ళిపోయి మన ఛాలెంజెస్, ఓకే నాకు దేవుడు ఉన్నాడు, ఐ కెన్ డూ ఎనీథింగ్. డోంట్ మేక్ సచ్ ఫులిష్ డెసిషన్స్. ఆల్వేస్ బీ వైస్. Jezebel was not a wise woman. She made such a decision. She challenged a prophet of God. And you know in whom Elijah believes? 1 Kings 18th chapter 15th verse lo, I'll just read it out. And Elijah said, as the Lord of hosts liveth before whom I stand, I will surely shew myself unto him today. Elijah ఎవర్ని నమ్ముతున్నాడంటే లార్డ్ ఆఫ్ హోస్ట్స్. హీఈస్ ద లివింగ్ గాడ్. హీఈస్ అవర్ గాడ్. He is the creator of this world. He is the creator of this universe. Even if situations are not there, even before you reach that place, God will turn up that situations for you. The only thing is that you have to call upon his name. The only thing is that we have to surrender ourselves to him completely. మనము ఈ సర్మన్ ముందు చూసుకున్నాం కదా, ఎంతమంది దైవజనులు ఈ లోకాన్ని, మరి ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ఎంతోమందిని మార్చారనమాట. నాట్ ఓన్లీ దోస్ పీపుల్, రైట్ ఫ్రమ్ ఒక స్ట్రీట్ ప్రీచర్ దగ్గర నుంచి టిల్ మనం యూట్యూబ్లో చూస్తున్న, టీవీలో చూస్తున్న పెద్ద పెద్ద పేర్లు మనం వింటున్నాం వేరే నేషన్స్ నుంచి. ఇక్కడ ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ మిషన్. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ ఆల్ ఆఫ్ దెమ్. And they are being used mightily anamata. We cannot say he is wrong, he is right, or it's up to God and him. But the only thing is that we need to pray. Even God will use us like this. కేవలం మనము వెళ్ళి ప్రవచనాలు చెప్పడము, దేవుని వాక్యం ప్రకటించటము, ప్రార్థన చేయటం కాదు. ఎనీథింగ్ మనం ఒక్కసారి చిన్న విశ్వాసం చూపించినా కూడా God is going to count it. And he is going to reward it. So I'll just conclude by saying that always depend on the Spirit of God. As I said, this would be the series 2. Spirit of God empowers to do great exploits. So depend on the Spirit of God. Listen every instruction from him. Through prayer, we can have that close personal relationship. And also, don't always make wise decisions. ఎందుకంటే our decisions impacts our family, impacts the society, impacts our entire nation. And don't fear of failing. These are some keys that God is telling us today, that don't fear of failing. Don't fear of having that bad loss జరిగిపోద్దేమో, ఫెయిల్యూర్. దాని పట్ల మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, when we know that point, there's one point where we should know that God is on our side. Manam ఆయన side, he's on our side. So even if the world, Sumak always tells this, right? With God, you are the majority, isn't it? Without him, we cannot do anything. ఈ భూమి మీద చాలామంది అనుకుంటున్నారు వాళ్ళకి చాలా పవర్ అండ్ అథారిటీ ఉంది. We can use it to kill people. We can use it to create weapons to kill people. అలా చాలామంది they are misusing. But final God and the master of this universe is Jesus Christ. He has to give that word. And he said, have personal relationship with him through prayer. That's it. మన రూమ్లోంచి మనం ప్రార్థిస్తే దేవుడు మనకి చాలా సమీపంగా ఉంటాడు. చాలామందికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, కానీ మనకి రక్తాన్నే ఇచ్చాడు అనమాట. So we have to make use of this opportunity. And the end is like a common man, when he wants to turn to be uncommon like Elijah, చాలా ఎఫర్ట్ పెట్టాలి. నాట్ ఓన్లీ దట్, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ చాలా ఎఫర్ట్ పెడితేనే we can actually make that things happen in the name of our Lord Jesus Christ.
And finally, I would conclude this saying, Philippians 4:13 చూద్దాం ఒకసారి. Last verse. This would be the last verse. Philippians 4:13. Can anybody read it for me? Thank you, Anna. ఈ వర్స్ ఎవరన్నా బైబిల్లో లేదా? అందరి బైబిల్స్లో ఉన్నాయా ఈ వర్స్? ఎవరి బైబిల్లో లేదు? I want to see. Is this verse there in all your Bibles? How many of you say yes or no? Please tell me. Yes? I can't hear. In whose Bible it is not there? There's no Bible like that. Ante, according to this verse, you can do everybody can do all things through Christ. ప్రతి ఒక్కరి బైబిల్లో ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ అని దేవుడు చెప్తున్నాడు. So how God led Moses, how God led Elijah. And even there would be another series for this, that would be about Daniel and Jesus. So all of these people were led by the Spirit of God. Jesus helped them, right? Finally, Jesus వచ్చి మనకు example set చేశారు. Like that, we would continue praising His name, overcoming the situations without fear, taking up the challenges with the Spirit of God, and glorifying His name. God bless this word. Thank you.